చంద్రజింక ఇచ్చిన ధైర్యం. ఒక చిన్న పల్లెలో విహాన్ అనే బాలుడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ ఏ పని కష్టంగా అనిపించినా మధ్యలోనే వదిలేసేవాడు. చదువు నేర్చుకోవడం, చిత్రాలు గీయడం, చెట్లు ఎక్కడం, ఏదైనా మొదట ఉత్సాహంగా మొదలుపెట్టి చిన్న అపజయం వచ్చిన వెంటనే ఆగిపోతుండేవాడు. ఒక చల్లని శీతాకాల రాత్రి విహాన్ గ్రామం దగ్గర ఉన్న మంచుతో కప్పబడిన అడవిలో నడుస్తూ వెళ్ళాడు. ఆకాశంలో పెద్ద వెండి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక విచిత్రమైన జంతువు కనిపించింది. అది సాధారణ జింక కాదు. దాని శరీరం చంద్రకాంతిలా మెరిసిపోతూ, కొమ్ములు నీలిరంగు వెలుగులు విరజిమ్ముతున్నాయి. గ్రామస్తులు దాన్ని చంద్రజింక అని పిలిచేవారు. ఆ జింక ధైర్యం కావాల్సిన వారికే కనిపిస్తుందని ఒక నమ్మకం ఉండేది. విహాన్ ఆశ్చర్యంతో దాన్ని అనుసరించాడు. కొద్దిసేపటికి ఆ జింక ఒక ఎత్తైన మంచు కొండను ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. కొండ చాలా జారుడు. జింక పలుమార్లు కిందకు జారిపోయింది. మంచు చెల్లాచెదురయ్యింది. చల్లని గాలి బలంగా వీచింది. విహాన్ అది వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతుందని అనుకున్నాడు. కాని చంద్రజింక ఆగలేదు. మళ్ళీ లేచింది, మళ్ళీ ఎక్కింది. ప్రతిసారీ పడిపోయినా ఇంకోసారి ప్రయత్నించింది. దాని కళ్ళలో భయం లేదు, ఓపిక, పట్టుదల మాత్రమే కనిపించాయి. చివరికి చాలా ప్రయత్నాల తరువాత చంద్రజింక కొండ శిఖరాన్ని చేరుకుంది. చంద్రకాంతి దాని మీద పడగా అది గర్వంగా నిలబడి కనిపించింది. ఆ దృశ్యం విహాన్ మనస్సును మార్చేసింది. చిన్న జంతువు కూడా ఇంత ధైర్యంగా ప్రయత్నిస్తుంటే తానెందుకు భయపడుతున్నానో అతనికి అర్థమయ్యింది. ఆ రోజు నుంచి విహాన్ మారిపోయాడు. తప్పులు చేసినా మళ్ళీ ప్రయత్నించడం ప్రారంభించాడు. క్రమంగా అతను చదువులో, కళల్లో, పనుల్లో నైపుణ్యం సంపాదించాడు. గ్రామంలోని అందరూ అతని పట్టుదలను మెచ్చుకున్నారు. నీతి: పడిపోకపోవడం గొప్ప కాదు, పడిపోయిన ప్రతిసారీ మళ్ళీ లేవడం నిజమైన ధైర్యం.